టన్నెల్ నిండా బురద. సరే రాజకీయమా మంచా చెడ పక్కన పెడితే 1980ల ఎప్పుడో అంజయ్య ప్రారంభించినటువంటి టన్నెలు 40 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంటుంది. ఇది 40 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. 40 కిలోమీటర్లు తవ్వలేకపోయారు. ఏడాదికి 1 కిలోమీటర్ తవ్వినా కూడా 40 కిలోమీటర్లు ఈ పాటికి అయిపోవాలి. ఏడాదికి 1 కిలోమీటర్ కూడా తవ్వలేరు. అదేమో పైన మొత్తం అడవి ఉన్నది. అడవి మీదికి వెళ్ళి పైకి వెళ్ళి ఇంకొక ప్రత్యేక మార్గం ఉండదు, మిషన్లు పోలేవు, మొత్తం అడవి కాబట్టి ఎక్కడో ఊట ఉంటుంది, ఏ మట్టి ఎట్లా ఉంటుందో తెలియదు. 40 కిలోమీటర్ల దూరం పాటు మట్టికి సంబంధించినటువంటి పరీక్షలు చేసిరా కూలితే. ఇంకటే మీరు ఎక్కడి నుంచి అయితే సొరంగం తీసుకోపోతున్నారో అక్కడి పరిస్థితుల్లో పైన ఉన్నటువంటి మట్టి ఏంది, పక్కన ఉన్నటువంటి మట్టి ఏంది, చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి ఏంది, జల ఏ విధంగా వస్తుంది, ఊట ఏ విధంగా వస్తుంది, సహజంగా న్యాచురల్గా ఉండేటువంటి వాటిని ఎందుకు పరీక్షించలేకపోతున్నారు, ఎందుకు సేఫ్టీ మార్గాలు ఎందుకు పెట్టుకోలేకపోయారు. కూలితే అటువైపు మిషన్ ఉంది, మిషన్కి అటువైపు కొందరు ఉంటారు, ఇటువైపు కొందరు ఉంటారు. కాబట్టి అటువైపు ఉండేటువంటి వాళ్ళని రక్షించడానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేకపోయారు. గతంలో కేసీఆర్ చేసినటువంటి అవి కూడా బయటకు వస్తున్నాయి. దీన్ని రాజకీయం చేస్తారే. వాళ్ళు పాపం 8 మంది బతికి బట్టగట్టాలి, బయటికి రావాలి. గతంలో కాశ్మీర్లో జరిగినటువంటి సొరంగంలో 17 రోజుల పాటు పాపం వాళ్ళు బతికున్నారు. తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చారు 40 మందిని. ఇప్పుడు 8 మందే ఉన్నారు. అదృష్టం కొద్దీ బురదలో కూరుకుపోకుండా మిషన్కి అవతలు ఉంటే ఏం కాదు. కానీ అక్కడ ఆక్సిజన్ ఉందా లేదా, వాళ్ళకు తిండి గాలి ఉండాలి. 10-12 గంటలు కూడా ఉండలేనటువంటి సిచ్యువేషన్లో 40 గంటల పాటు ఉన్నారు. పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. అయినా సరే ఏదో అద్భుతం జరగవచ్చు, ఆ శ్రీశైలం మల్లికార్జున దయ వల్ల ఇంకేదైనా జరగవచ్చు. కానీ ఏం తప్పులు చేసిరు, ఏం చేసిరు, ప్రభుత్వం తరఫున ఏం చేయాలి. ఏకకాలంలో 3-4 రకాలుగా దాన్ని ఏ విధంగా చేస్తాం. పోనీ పైనుంచి టన్నెల్ పైనుంచి ఏమైనా మార్గం చేద్దామంటే టన్నెల్ పైకి పోలేరు. టన్నెల్ మొదలుపెట్టిన దగ్గర నుంచి 14 కిలోమీటర్ల దూరం పోయి అవతల మొత్తం అడవి లోపలికి ఏ మిషన్లు పోవు. మరి ర్యాట్ హోల్ చేస్తారా, ఏ హోల్ చేస్తారో తెలియదు. అక్కడికి ఏమైనా పంపించేటువంటి ప్రయత్నం చేస్తారా. అందరూ టన్నెల్ లోపల వస్తురు. బురద ఉంది, 2 మీటర్లు 3 మీటర్ల మేర బురద ఉంది. వాళ్ళు బ్రతుకున్నారా, బురదలో ఉన్నారా, బయట ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎవరెట్లున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. పాపం ఆ 40 మంది బయటకు వచ్చారు. దయచేసి ఈ మొత్తం కార్యక్రమం అయిపోయేదాకా ఎవరు రాజకీయాలు చేయకండి. ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ చేసిందా, టీఆర్ఎస్ చేసిందా, వీళ్ళు తక్కువ పైసలు పెట్టిరా, వాళ్ళు తక్కువ పైసలు పెట్టిరా పక్కన పెడితే ఇప్పుడు అందులో ఉన్నటువంటి 8 మందిని బయటికి తీసుకురావడం ఇంపార్టెంట్. ఆ తర్వాత రాజకీయాలు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజకీయాలు చేసుకోవచ్చు. టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా సరే. అంటే ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఎక్కడో చోట ప్రమాదం జరుగుతుంటుంది. సహజం. మామూలు ఇళ్ళు కట్టిన చోటే ప్రమాదాలు జరగడాన్ని మనం చూస్తున్నాం. అట్లాంటిది సొరంగం తవ్వేటప్పుడు ఖచ్చితంగా అందరికి తెలుసు ఏదో చోట ఎప్పుడోసారి ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దాని జాగ్రత్తలు తీసుకుంటారు. దీనిపైన ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాత్రం లేదు.